అందరికీ నమస్కారం. పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స కనుక్కోవడం అనేది నిజంగా ఒక పెద్ద సవాలు. ఎందుకంటారా? సింపుల్. మనుషుల మెదడు మీద మనం నేరుగా ప్రయోగాలు చేయలేం కదా. మరి దీనికి పరిష్కారమేంటి? సరే, ఈరోజు మనం పరిశోధకులు ఉపయోగించే జంతు నమూనాల గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. దీన్ని ఎలా అనుకోవాలంటే, ఒక ముఖ్యమైన పరీక్షకు మనమందరం కలిసి ప్రిపేర్ అవుతున్నట్టుగా భావిద్దాం. ఇక్కడే మన ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్న వస్తోంది. ప్రధానంగా మనిషి మెదడుపై ప్రభావం చూపే వ్యాధికి ఒక కొత్త మందును మనం సురక్షితంగా ఎలా టెస్ట్ చేయగలం? ఈ ఒక ప్రశ్నే మనల్ని జంతు నమూనాల అవసరం వైపు నడిపిస్తోంది. సమాధానం జంతు నమూనాలలోనే ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఏ జంతువును వాడాలి? ఏ పద్ధతిని ఫాలో అవ్వాలి? ఈ పరిశోధనా పత్రం చెప్పేదేంటంటే, సరైన నమూనాను ఎంచుకోవడమే అన్నిటికన్నా కీలకమైన అతిపెద్ద సవాలు. ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ మొత్తం పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ఒక్క మోడల్తో పని అవ్వదు. క్లినిక్లో సక్సెస్ అవుతుందా లేదా అని అంచనా వేయాలంటే మనకు బహుళ నమూనాలు, అంటే ఒకటి కంటే ఎక్కువ మోడల్స్, ఇంకా బహుళ ఫలితాలు కావాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం విశ్లేషణ అంతా కూడా ఈ ఒక్క కీలకమైన ఆలోచన చుట్టూనే తిరుగుతుంది. సరే, ఇప్పుడు కొన్ని బేసిక్స్ క్లియర్ చేసుకుందాం. ఏ స్టడీనైనా మనం పరిశీలించే ముందు ఈ రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ మధ్య తేడాని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇది మన తర్వాతి చర్చకు పునాది లాంటిది. న్యూరోప్రొటెక్షన్ పేర్లోనే ఉంది కదా. న్యూరాన్లను ప్రొటెక్ట్ చేయటం అంటే ఏదైనా డ్యామేజ్ జరగకముందే దాన్ని కాపాడటం లాంటిది. పార్కిన్సన్స్ విషయంలో ఇంకా ఆరోగ్యంగా ఉన్న మెదడు కణాలు పాడవకముందే వాటిని కాపాడటానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఇక పునరుద్ధరణ విషయానికొస్తే ఇది దానికి పూర్తిగా భిన్నం. ఇది నష్టం జరిగిపోయిన తర్వాత రంగంలోకి దిగుతుంది. అంటే ఇది డ్యామేజ్ రిపేర్ లాంటిది. దెబ్బతిన్న కణాల పనితీరును మళ్లీ తిరిగి తీసుకురావడానికి లేదా వాటి స్థానంలో కొత్తవి భర్తీ చేయడానికి ప్రయత్నించడం. సో ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటంటే టైమింగ్. న్యూరోప్రొటెక్షన్ అనేది మన కంప్యూటర్లో ఉండే ఫైర్వాల్ లాంటిది. వైరస్ రాకుండానే ఆపుతుంది. అదే పునరుద్ధరణ అయితే డేటా రికవరీ లాంటిది. వైరస్ అటాక్ చేశాక డేటాని తిరిగి తెచ్చుకోవడం. అంటే ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఓకే, ఈ కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్గా ఎలా వాడతారో చూద్దాం. అంటే పరిశోధకుల టూల్ బాక్స్లో ఉండే రెండు ముఖ్యమైన పనిముట్లు, పార్కిన్సన్స్ లక్షణాలను క్రియేట్ చేయడానికి వాడే రెండు రసాయన నమూనాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇక్కడ రెండు ముఖ్యమైన టాక్సిన్ మోడల్స్ని పోల్చి చూద్దాం. ఒకటి 6-OHDA, రెండోది MPTP. 6-OHDAని నేరుగా మెదడులోకి ఇంజెక్ట్ చేయాలి. ఇదొక మందు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో తెలుసుకోవడానికి. ఒక స్థిరమైన తీవ్రమైన డ్యామేజ్ని క్రియేట్ చేస్తుంది. మరోవైపు MPTPని మనం రక్తంలోకి ఇవ్వచ్చు, ఎందుకంటే అది బ్రెయిన్కు ఉండే సహజమైన రక్షణ కవచం, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటగలదు. అందుకే దీని చాలా మందులను ఫాస్ట్గా టెస్ట్ చేయడానికి, ముఖ్యంగా మనుషులకు దగ్గరగా ఉండే ప్రైమేట్స్లో కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడతారు. ఇప్పటిదాకా మనం ఏమిటి అని చూశాం. ఇప్పుడు ఎందుకు అనే దాని గురించి చూద్దాం. అసలు ఒక యానిమల్ మోడల్ పార్కిన్సన్ స్టడీకి నిజంగా ఉపయోగపడాలంటే దానికి ఏ లక్షణాలు ఉండాలి? దాన్ని ఒక సరైన మోడల్గా మార్చేది ఏంటి? సరే, ఈ బొమ్మ చూడండి. ఇది పేపర్లోని ఫిగర్ 1. ఒక మంచి యానిమల్ మోడల్కి ఉండాల్సిన 3 ముఖ్యమైన లక్షణాలని ఇది చూపిస్తుంది. ఇక్కడ 3 సర్కిల్సున్నాయి కదా, గమనించండి. 1 ప్రవర్తన లోపాలు, 2 న్యూరోకెమికల్ మార్పులు, 3 పాథలాజికల్ నష్టం. అస్సలైన పర్ఫెక్ట్ మోడల్ అంటే ఈ 3 సర్కిల్స్ కలిసే చోట ఆ మధ్యలో ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు వీటిలో ఒక్కో దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. మొదటి స్తంభం ప్రవర్తన. అంటే ఆ జంతువులో కూడా మనుషుల్లో కనిపించేలాంటి కదలికల సమస్యలు కనిపించాలి. ఉదాహరణకి ఒకే వైపు ఎక్కువగా తిరగటం, లేదా చిన్న చిన్న వస్తువులనే పట్టుకోవడంలో ఇబ్బంది పడటం, ఇలాంటివి మనం కొలువగలిగేలా ఉండాలి. రెండవ స్తంభం న్యూరోకెమిస్ట్రీ. కేవలం ప్రవర్తనలో మార్పు వస్తే సరిపోదు. మనుషుల్లో పార్కిన్సన్స్ వస్తే ఎలాగైతే డోపమైన్ లెవెల్స్ పడిపోతాయో, అలాగే ఆ జంతువు మెదడులో కూడా డోపమైన్ గణనీయంగా తగ్గినట్టు మనకు కెమికల్ ఆధారాలు కావాలి. ఇక మూడోది, చివరిది పాథాలజీ. అంటే ఆ జంతువు చనిపోయాక దాని మెదడుని పరిశీలిస్తే వ్యాధికి కారణమైన డోపమైన్ న్యూరాన్స్ నిజంగానే చనిపోయినట్లు మనకు భౌతిక ఆధారాలు కనిపించాలి. ఈ 3 కలిస్తేనే అది ఒక సరైన, చెల్లుబాటు అయ్యే నమూనా అవుతుంది. సరే, ఒక మంచి మోడలంటే ఏంటో మనకిప్పుడు ఒక ఐడియా వచ్చింది. మరి ఒక కొత్త ట్రీట్మెంట్ని డెవలప్ చేయడానికి పరిశోధకులు వీటిని వ్యూహాత్మకంగా ఎలా ఉపయోగిస్తారో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ పేపర్లోని ఫిగర్ 2 చూడండి. ఇది ఒక కొత్త మందును ల్యాబ్ నుంచి క్లినిక్కి అంటే మనుషుల దగ్గరికి ఎలా తీసుకువెళ్లాలో చూపిస్తుంది. ఇది ఒక ఫనల్ అంటే గరాటు లాంటిది. పైన వెడల్పుగా చాలా మందులతో మొదలుపెట్టి ఒక్కో స్టేజ్లో ఫిల్టర్ చేసుకుంటూ ఫైనల్గా అత్యంత ప్రభావవంతమైన వాటిని మాత్రమే కిందకి అంటే క్లినికల్ ట్రయల్స్ వైపు పంపిస్తామన్నమాట. ఈ ఫన్నెల్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 ఎంపీటీపీ మౌస్ మోడల్తో వందలాది మందులను ఫాస్ట్గా స్క్రీన్ చేస్తాం. ఇది తక్కువ ఖర్చుతో వేగంగా అయిపోతుంది. స్టెప్ 2 ఇక్కడ మంచి రిజల్ట్స్ ఇచ్చిన వాటిని 6OHDA ఎలుక మోడల్లో వాటి సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తాం. ఇది మరింత స్థిరమైన మోడల్. స్టెప్ 3 ఇక్కడ కూడా పాసైన వాటిని మనుషులకు దగ్గరగా ఉండే ప్రైమేట్స్లో ఫైనల్గా కన్ఫర్మ్ చేస్తాం. ఈ అన్ని దశలు దాటిన తర్వాతే క్లినికల్ ట్రయల్స్కి రెడీ అవుతాం. ఒకవేళ మీరే ఒక పరిశోధకుడుగా మీ సొంత ప్రయోగాన్ని డిజైన్ చేస్తున్నారని అనుకుందాం. అప్పుడు మీరు తీసుకోవాల్సిన 4 ముఖ్యమైన నిర్ణయాలివి. ఏ జంతువును వాడాలి, ఏ టాక్సిన్, ఏ పద్ధతిలో ఇవ్వాలి, ప్రవర్తనను ఎలా కొలవాలి, చివరగా పోస్ట్మార్టం అనాలిసిస్ కోసం ఎలా ప్లాన్ చేయాలి. ఇక్కడ ప్రతి అడుగు చాలా కీలకం. సరే, ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఈ మెటీరియల్ మీద మన అవగాహనను పరీక్షించే కొన్ని ప్రశ్నలిక్కడున్నాయి. అంతా సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న: చాలా మందులను ఫాస్ట్గా టెస్ట్ చేయడానికి ఎంపీటీపీ మౌస్ మోడల్ వాడతామని మనం చెప్పుకున్నాం. కానీ ఒక మందు మనుషుల్లో ఎంత సక్సెస్ అవుతుందో అంచనా వేయడంలో దీనికున్న అతిపెద్ద బలహీనతలు ఏంటి? సమాధానం ఇది. ముఖ్యంగా 3 సమస్యలున్నాయి. 1 ప్రతి ఎలుక ఆ టాక్సిన్కి ఒకేలా రియాక్ట్ అవ్వదు. అందుకే రిజల్ట్స్లో చాలా తేడా వస్తోంది. 2 కొన్ని ఎలుకలు వాటంతటావే రికవర్ అవుతాయి. అప్పుడు అది మందువల్ల కాదా అని చెప్పడం కష్టమవుతోంది. ఇక 3 కొన్నిసార్లు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రెండో ప్రశ్న: న్యూరో ప్రొటెక్షన్ అంటే డ్యామేజ్ని ఆపే మందుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి 6OHDA ఎలుక మోడల్ని ఒక గోల్డ్ స్టాండర్డ్ లాగా అంత నమ్మదగినదిగా ఎందుకు భావిస్తారు? దీనికి సమాధానం సింపుల్గా 2 మాటల్లో చెప్పొచ్చు: స్థిరత్వం, ఖచ్చితత్వం. ఈ మోడల్ ప్రతిసారి దాదాపు ఒకే రకమైన ఊహించగలిగే డ్యామేజ్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే తరచుగా 90% కంటే ఎక్కువ కణ నష్టాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఒక మందు ఆ నష్టాన్ని ఎంతవరకు ఆపగలుగుతోందో మనం చాలా స్పష్టంగా, ఖచ్చితంగా కొలవగలుగుతాం. ఇక చివరిగా ఈ విశ్లేషణ యొక్క అసలు సారాంశాన్ని గుర్తుచేసుకుందాం. ఎలుకల నుంచి కోతుల వరకు ఈ బహుళ నమూనా వ్యూహాన్ని ఫాలో అవ్వడం ఎందుకంత ముఖ్యం? ల్యాబ్లో కనిపెట్టిన దాన్ని నిజమైన రోగులకు విజయవంతంగా అందించడానికి ఈ ప్రాసెస్ ఎందుకంత కీలకం? ఒక్కసారి ఆలోచించండి.